లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయి లాంటి డిటెక్టివ్ సినిమా తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా చంటబ్బాయిలా నవ్వించిందా, ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ని పంచిందా, లేక ఎటూ కాకుండా నిరాశపరిచిందా? లెట్స్ వాచ్. వెన్నెల కిషోర్ యావరేజ్ సినిమాని అయినా తనదైన స్టైల్లో సూపర్ హిట్ చేసే ఈ స్టార్ కమెడియన్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ ఈసారి మెయిన్ లీడ్ లో పలకరించడానికి సిద్ధమైపోయాడు. రైటర్ మోహన్ దర్శకత్వంలో ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా థియేటర్లోకి వదిలారు మేకర్స్. మరి నవ్వులు పూయిస్తానంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ డిటెక్టివ్ నవ్వించాడా లేదా చూద్దాం. కథ విషయానికి వస్తే, రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు విశాఖపట్నం సముద్రం ఒడ్డున మేరీ అనే ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన కేసులో బిజీ అయిపోతాడు. దాంతో ఈ కేసు ప్రైవేట్ డిటెక్టివ్ అయిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కు అప్పగిస్తారు. ఈ కేసులో 7 అనుమానితుల్ని పట్టుకుంటాడు షెర్లాక్ హోమ్స్. వాళ్ళందరినీ ఓ పెద్ద ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు. ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తుంటే ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరింతకీ మేరీని హత్య చేసిందెవరు? ఆ అవసరం ఎవరికి వచ్చింది? మేరీ హత్య వెనుక దాగున్న నిజాలేంటి అన్నదే సినిమా కథ. ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసే కథతో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి చెందింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో నెరేషన్ తో హత్య జరగడం, దాంట్లో అనుమానితులను విచారించడం, వాళ్ళు చెప్పే కథలతో బాగానే సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టినా ఆ ఎమోషన్ పండలేదు. ఇక శ్రీకాకుళం యాసలో తీసిన ఆ యాసలో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు. క్లైమాక్స్ అయితే రొటీన్. చాలా సినిమాలు ఒక మర్డర్ వెనుక ఏం జరిగింది అని చివర్లో ఏం చూపిస్తారో ఇందులో కూడా అదే చూపించారు. మర్డర్ కి కారణమైతే కొత్తగా ఉండదు. హంతకులు ఎవరో అనేది ముందు నుంచే ఈజీగానే గెస్ చేయొచ్చు. చివరి వరకు ఆ సస్పెన్స్ ని నిలబెట్టలేకపోయారు. కామెడీలో తన బెస్ట్ ఇచ్చే వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కూడా డైరెక్టర్ అడిగినట్లు తన బెస్ట్ ఇచ్చినా చాలా చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్టే అనిపిస్తుంది. అనన్య నాగళ్ల మాత్రం క్యూట్ గా కనిపిస్తూనే తన నటనతో మెప్పిస్తుంది. నేనింతే సినిమాలో మెప్పించిన హీరోయిన్ అదితి గౌతమ్ కానిస్టేబుల్ లక్ష్మి పాత్రలో అస్సలు సెట్ కాలేదనే చెప్పాలి. ఇక మెయిన్ లీడ్ వెన్నెల కిషోర్ పాత్రకు కూడా ఆ యాస అస్సలు సెట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. లొకేషన్స్, సెట్స్ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా బాగానే సెట్ చేసుకున్నారు. ఓవరాల్ గా ఓ మర్డర్ మిస్టరీని ఓ కమెడియన్ డిటెక్టివ్ ఎలా సాల్వ్ చేశాడు అనే కథని సస్పెన్స్ తో నడిపించడానికి డైరెక్టర్ బాగానే ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలమవుతుందా అంటే అనుమానమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.